వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సనపేట పట్టణం గాంధీనగర్, ప్రశాంతినగర్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన భగ్గు రమణమూర్తి. నర్సనపేట పట్టణం గాంధీనగర్, ప్రశాంతినగర్ వీధుల్లో ప్రచారం చేపట్టిన భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమని, రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో తెలుగుదేశాన్ని గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన రాణా గ్రామంలో ప్రారంభమైన ధర్మాన కృష్ణదాస్ 2వ విడత ఎన్నికల ప్రచారం జనజాతరలా సాగింది. రాణా వీధులన్నీ దిక్కులు పిక్కటిల్లేలా జగన్మోహన్ రెడ్డి జైహో అంటూ మారుమ్రోగాయి. ఒకవైపు కణకణమంటూ డప్పుల మోతలు, మరోవైపు గజ్జెలు కట్టి అడుగులో అడుగు వేస్తూ కోలాటం నృత్యాలు, ఇంకోవైపు మంచి ఊపు తెప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి, కృష్ణదాస్ పాటలకు మహిళలు, యువకులు డాన్సులు. మొత్తానికి ధర్మాన కృష్ణదాస్ 2వ విడత ప్రచార శుభారంభం విజయవంతంగా జరిగింది. రాణా గ్రామ వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. చిన్న పెద్ద, ముస్లిం, ముతక అంతా వైఎస్ఆర్ కండువాలు వేసుకుని జెండాను భుజాన మోస్తూ జై దాసన్న అంటూ కదిలారు. అడుగడుగున అభిమాన నాయకులకి పూలాభిషేకాలు, నుదుట కుంకుమ తిలకాలు, కర్పూర హారతులతో ముంచెత్తారు. రాణా గ్రామ ప్రజాభిమానానికి ధర్మాన కృష్ణదాస్ చైతన్యలు తడిసి ముద్దయ్యారు. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా సాగిన ధర్మాన కృష్ణదాస్ 2వ విడత తొలి ప్రచారం జైహో అనిపించింది. మంగళవారం జలమూరు మండలం రాణా పంచాయతీ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ 2వ విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలుకుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజానీకాన్ని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను ఆశీర్వదించాలని కోరారు. ఉగాది రోజు ప్రారంభించిన ఈ ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు పాల్గొని ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అసత్య విష ప్రచారాలతో గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని గొండు శంకర్ ఆరోపించారు. తన విజయాన్ని అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని, అసత్య విష ప్రచారాలతో గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని గొండు శంకర్ ఆరోపించారు. తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, విజయం తథ్యమని తేల్చి చెప్పారు. బాబు సూపర్ 6 ప్రచారంలో భాగంగా బుధవారం రూరల్ మండలం చాపురం పంచాయతీలో అల్లు నరసయ్య ఆధ్వర్యంలో తండ్రి, మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావుతో కలిసి గొండు శంకర్ ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం నగర పరిధిలోని సీపన్నాయుడుపేట, భైరవానిపేట, మచ్చువానిపేట ప్రాంతాల్లో గురుగుబిల్లి కమల్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని ఇంటింటా ప్రచారం చేశారు. తొలుత గ్రామానికి చెందిన పలువురు వైకాపాను వీడి టీడీపీలో చేరగా వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ఇప్పటికే వైసీపీ ఖాళీ అవుతుందని, మరో 3 నెలల్లో ఆ పార్టీని ప్రజలు అతపాతాళానికి తొక్కేస్తారని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఒక్క అభివృద్ధి పని చేపట్టలేకపోయారని, నగరంలోని పలు ప్రాంతాలు మౌలిక వసతులకు దూరంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఎన్డీఏ కూటమి విజయం చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు. ఎన్డీఏ నేతృత్వంలో చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తాగు, సాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికలను అధికారం చేపట్టిన ఏడాదిలోగా నిర్వహిస్తానని చెప్పారు. వైసీపీ నేతల ప్రలోభాలకు గురికాకుండా ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కోన సత్యం, సీపాన రాములు, సీపాన అప్పలనాయుడు, గురుగువిల్లి వాసుదేవరావు, గురుగువిల్లి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లిలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 300 కుటుంబాలు.
శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లిలో వైసీపీకి షాక్ తగిలింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కుమారుడు వైకాపా నేత జయానంద్, సర్పంచ్, వార్డు సభ్యులతో సహా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మూకళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ సమక్షంలో 300 కుటుంబాలతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. విశాఖ ఏ కాలనీలోని అభ్యర్థి కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన జయానంద్ అనుచరులకు గొండు శంకర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలతో వైసీపీ గంగలో కలుస్తుందని అన్నారు. 5 ఏళ్లలో వైకాపా నాయకులు ప్రజాదరణ పొందలేకపోయారని విమర్శించారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని, అందువల్లనే నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. కూటమి లక్ష్యాలు, టీడీపీ ప్రజాకర్షక పథకాలను మెచ్చి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి వెన్నులో వెనుక పడుతుంది, ఓడిపోతామని తెలిసి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. 4 పక్కల దాడి చేస్తున్నప్పుడు ఇప్పుడు దాని అంతటికీ సమాధానం ఇదే, మీరే ఇచ్చారు. కనుక మీరందరూ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి అసెంబ్లీకి నన్ను పంపిస్తారని ఆశిస్తూ, తద్వారా మన నియోజకవర్గం, మన గ్రామం యొక్క అభివృద్ధికి నేను పాటుపడతాను. మీ అందరి యోగక్షేమాల కోసం పాటుపడతాను. మీ అందరి కోసం మీ వెన్నంటి ఉంటాను. మీరు ఈ రోజు నాకు ఇచ్చిన స్ఫూర్తి, నాకు ఇచ్చిన ధైర్యం ఇంత అంత కాదు. నేను జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు, పార్టీ వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం వస్తే పథకాలు తీసేస్తారనే, అది అబద్దం. వాళ్ళు తీసిన అన్నా క్యాంటీన్ గాని, అలాగే చంద్రన్న బీమా గాని, అలాగే చంద్రన్న కానుకలు గాని, సంక్రాంతి కానుక గాని, క్రిస్మస్ కానుక గాని, రంజాన్ తోపా గాని అన్ని మళ్లీ ఇస్తాం. దీంతో పాటు బీసీలు అందరికీ, ఎస్సీలు, ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తూ 4,000 రూపాయలు ఇస్తాం. అది ఈ నెల నుండే. ఈ నెల మీకు 3,000, ఏప్రిల్, మే, జూన్ మీకు 1000 తగ్గించిస్తారు వాళ్ళు. 4,000 ఎవరు, ఎందుకంటే ఆ ప్రభుత్వం చెప్పలేదు. జులై నెలలో మన ప్రభుత్వం వచ్చినట్టే జులై నెలలో 4,000 ఇస్తూ ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3,000, 4,000 కలిపి 7వ నెల మొదటి వారంలో ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ప్రతి ఒక్క పెన్షన్దారుకి 7,000 రూపాయలు ఉంటుంది. ఇంకా అక్క చెల్లెమ్మలకైతే 3 సిలిండర్లు ఫ్రీ, అలాగే ఆర్టీసీ బస్సు ఫ్రీ. అవన్నీ మళ్లీ ఆసరా మీద ఇస్తున్న 18,000, నెలకు 15,000 లెక్క, 1,500 లెక్క ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి పేరు మీద 13,000 ఇస్తున్న దానికి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న బీమా 10 లక్షలు చేశారు. పెళ్లి కానుక 50,000 1,00,000 చేశారు. ఇలాగ చాలా మన దగ్గర పథకాలు అన్ని. రైతు భరోసా 20,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20 లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాల కల్పన దిశగా ఏర్పాటు జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం లేట్ అయితే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు, ఈ సంక్షేమ పథకాలన్నీ మన ఊరికి నేను పక్కా అమలయ్యే విధంగా నేను చూసుకుంటూ, ఎందుకంటే తెలుగుదేశానికి పెట్టని కోట మన కల్లేపల్లి గ్రామం. కల్లేపల్లి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కల్లేపల్లి. ఇలాంటి ఊరు మళ్లీ కొద్దిగా అన్న చెప్పినట్టు, జయేంద్ర చెప్పినట్టు కొన్ని కారణాల వల్ల అటు ఇటు జరిగినప్పటికీ మళ్లీ సొంత గూటికి అందరూ వచ్చేశారు. ఈ సొంత ఇల్లు మీకు సాదర స్వాగతం, ఆహ్వానం పలుకుతూ జై తెలుగుదేశం. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నగరంలోని 80 ఫీట్ రోడ్లో గల ఆనందమయ్యి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఆరంభమయ్యే ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి, కో కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావులు హాజరవుతున్నారని అన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంటు సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, సర్పంచ్లు తదితరులు హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో 350 మందికి పైగా వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో బుధవారం నందిగాం వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక నినాదమని, తద్వారా టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసును, శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలకను గెలిపించి ముఖ్యమంత్రికి కానుగ్గా ఇవ్వడమే మా అందరి ధ్యేయమని వాలంటీర్లు తెలియజేశారు. ఎర్రమండలం మండలంలోని ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. హిరమండలం మండలంలోని భగీరథపురం కాలనీ, పిండ్రువాడ తదితర గ్రామాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించిన ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గ స్థానికేతర పాలనలో అభివృద్ధి కుంటిపడిందని, స్థానికేతర నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమం, సమన్యాయం ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్నారు. ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థికి మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో హిరమండలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్, గొట్టా మాజీ సర్పంచ్ చాపల రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సన్నపేట నియోజకవర్గ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నర్సన్నపేట నియోజకవర్గంలో ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నాయకులు, మద్దతుదారులు వచ్చి చేరుతూనే ఉన్నారు. వరుస పెట్టి తెలుగుదేశం నాయకులు పార్టీని వీడి వైసీపీలోకి చేరుతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ మీద ఉన్నారు. బుధవారం నర్సన్నపేట మండలం సుందరాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నడగాన నందీశ్వరరావు, మెండ బాధవ నాయుడు, పంగభూషణ్ రావుతో పాటు మరో 15 కుటుంబాలు, అలాగే నర్సన్నపేట పట్టణంలో జనసేన పార్టీ నుండి కూర్మాన రమేష్, నరసింహమూర్తి, కోటేశ్వరరావు తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డికి, ధర్మాన కృష్ణదాస్ కి మద్దతుగా పనిచేయాలని కోరారు. వీరంతా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్లు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల అనైతిక కూటమికి వ్యతిరేకంగా తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు పొన్నాన దాలనాయుడుతో పాటు మండల, పట్టణ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు పాగోటి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. బుధవారం నర్సన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఇండియా కూటమి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. నర్సన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి నరసింహమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, అలాంటి పార్టీతో వత్తాసు పలుకుతున్న వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని, నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాసరావు, సారవకోట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సింహాచలం, జలమూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట శారదా సంగీతాలయంలో ఉగాది సంబరాలు వైభవంగా నిర్వహించారు. శారదా సంగీతాలయంలో నిర్వహించిన ఉగాది సంబరాల కార్యక్రమంలో చిన్నారులు ఆలపించిన పలు గీతాలు ఆహుతుల్ని అలరించాయి. మంగళవారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంగీతాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ పంచాంగ శ్రవణం ద్వారా సకల శుభాలు కలుగుతాయని శారదా సంగీతాలయ నిర్వాహకులు ప్రియంవద, బ్రహ్మాజీలు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇలాంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.